ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. వేసవికాలం అయితే వచ్చేసింది, ఎండలు అయితే ముదిరిపోయినాయి. ఇప్పుడు మనం చేసేదేంటి? చక్కగా రకరకాల పచ్చళ్ళు పట్టుకోవడం, రకరకాల వడియాలు పెట్టుకోవడం కదా. మరి అదే చేస్తున్నానండి. నేను కొన్ని రకాల వడియాలు పెట్టేశాను, వీడియో పెట్టాను. అవసరం అనుకుంటే చూడండి, మీరు కూడా చేసుకుందరు. కానీ చేసే విధానం అయితే పెట్టలేదండి. అవస్థపడి కష్టపడి చాలా వీడియోలు పెట్టడం చాలా మాట జరిగింది. కానీ పెట్టిన తర్వాత చూపించి ఒక వీడియో తీసి పెట్టాను సుమండి, చూడండి. ఈరోజైతే నిమ్మపళ్ళు తీసుకొచ్చారండి మా వారు. ఇవి 100 నిమ్మపళ్ళు తీసుకొచ్చారన్నమాట. చక్కగా తెచ్చిన తర్వాత మరి ఒక బాల్చాలో వాటర్ పోసి మరి వేసేసాను. వేస్తే దాని మీద ఉన్న మరి మురుకు అనేది నానిపోతుంది కదా. చక్కగా కడిగేసాను. కడిగేసి మరి ఒక దాంట్లోకి దేవేసిన తర్వాత ఒక పొడిగుడ్డతో చక్కగా తుడిచేసాను. తుడిచేసిన తర్వాత ఫ్యాన్ దగ్గర పెట్టాను. చక్కగా తేమ అనేది ఏమీ లేకుండా ఇలా నీట్గా ఆరిపోయినాయి అన్నమాట. ఇప్పుడు ఇలా ఆరిపోయినాయి కదా. ఈ కాయ వచ్చి 8 ముక్కలుగా కొయ్యాలి. 8 ముక్కలుగా కోయడం వల్ల దీంట్లో రసం అనేది దిగి చక్కగా మనకి పచ్చడికి ఎంత రసం దిగాలో అంత రసం దిగుతుంది. ఇది ఆల్రెడీ రసం కాయలే కాబట్టి మనం వేరే రసం వేయవలసిన పని లేదు. మరి ఇంత రసం కాయలు కాకుండా నార్మల్ కాయలు అంటే కొనేసుకుంటారు కదా, అప్పుడు ఓ 25 కాయలు, ఒక 20 కాయలు రసం పిండుకోవాలి ఏరేగా. అప్పుడే నిమ్మకాయ పచ్చడికి మరి మనకు కావలసినట్లుగా ఉంటుంది. అసలు నిమ్మకాయ పచ్చడి గట్టిగా ఉంటుంది అన్నమాట. రసం ఉంటేనే మనకి గరిటె జారుడు అంటారనమాట. గరిటెతో ఇలా జారాలి. అలా అయితేనే పచ్చడి బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఈ సంవత్సరం అంతా మనం ఇలా రకరకాల పచ్చళ్ళు పెట్టుకుంటాం కదా. మరి వచ్చే సంవత్సరం దాకా హ్యాపీగా పచ్చళ్ళ తాలింపు పెట్టుకుంటూ ఉంటామా, వడియాలు వేపుకుంటూ ఉంటామా, సంవత్సరం అంతా వాడుకుంటాం. అలాంటప్పుడు ఎంత శ్రద్ధగా చేయాలి మీరే చెప్పండి. చాలా శ్రద్ధగా చేయాలి కదా. అదే శ్రద్ధ గురించి నేను ఇప్పుడు చెబుతున్నాను. చక్కగా మనం ఇలాగ పచ్చడి పెట్టుకోవాలనుకున్నప్పుడు నిమ్మకాయలైనా సరే, మామిడికాయలన్నా సరే, టమాటాలన్నా సరే, మరి ఉసిరికాయ అన్నా ఏమన్నా మనం పచ్చళ్ళు పెట్టుకుందాము అన్నప్పుడు ముదరకాయలు, నెంబర్ 1 కాయలు తెచ్చుకుని మాత్రం పెట్టుకోవాలి. లేదనుకోండి, చాలామంది ఏం చేస్తారంటే నిమ్మకాయలు మచ్చొచ్చినవి, అలా కొంచెం డాగులు పడ్డవి ఉంటే తక్కువ రేటుకి ఇచ్చేస్తారనమాట. అవి పచ్చడికే కదా అని తెచ్చేసుకుంటారు, పెట్టేసుకుంటారు. ఆ పచ్చడి అంత బాగోదండి, రుచించదు. అది నిమ్మకాయ పులపే కాబట్టి తగిన ఉప్పు పడుతుంది కాబట్టి పాడవుతుందని చెప్పను, కానీ అది రుచి అనేది ఉండదన్నమాట. అందుకును చాలా జాగ్రత్తగా మనం చేసుకునేది. ₹1 ఎక్కువైనప్పటికీ కూడా నెంబర్ 1 సరుకు మాత్రం మనం ఇలా చేసుకొని నిలవ చేసుకునే పచ్చళ్ళకి చాలా శ్రద్ధ తీసుకోవాలి. ఇప్పుడు 100 నిమ్మకాయలు తీసుకొచ్చారు మా వారు. చక్కగా నేను ఇవి కడిగేసాను, తుడిచేసాను, ఇలా తేమ లేకుండా ఆరబెట్టేసుకున్నాను. చక్కగా బాల్జాలు వేసేసానండి. తెచ్చిన తర్వాత చక్కగా దీనికుంటే దుమ్మంతా వదిలిపోయింది. చక్కగా కడిగేసానా, మరి అలాగే పొడిగుడ్డతో తుడిచేసానా, ఫ్యాన్ దగ్గర కూడా పెట్టేశాను. ఎందుకంటే మరి ఫ్యాన్ గాలికి ఎక్కడైనా కొద్దిగా తేమ ఉంటే ఆరిపోతుంది అని తెచ్చుకున్నాం అనుకోండి. కాయలన్నీ చాలా బాగున్నాయి. నెంబర్ 1 100 ₹350 అంటండి. రేట్ ఎక్కువ మీదే తెచ్చేసారు మా వారు. ఎండలు ఎక్కువైతే పెట్టలేవు కదా అని. అయితే సరే మా చిన్నపాపకి నిమ్మకాయ పచ్చడి తినడానికి హెల్త్ పరంగా మంచిదమ్మా అని అంటదని తన కోసమని తెచ్చేసారు పనగట్టుకుని. సరే చేయడం కష్టమే అనుకోండి, చేస్తాను నేను. ఇప్పుడు ఈ 100 కాయలండి. 100 కాయలు తెచ్చారు కదా. ఇందులో ఒక కాయ ఏదైనా బాగాలేదు, మామూలుగా అది కొంచెం డాగయ్యి పడినట్టుంది అని ఉందనుకోండి, పచ్చడికే కదా అని వేసేస్తాం మనం. దానివల్ల ఉన్న 99 కాయలు పచ్చడి పాడైపోతుందండి. బాగోలేంది తీసేయాలి. చాలామంది మచ్చుంటే మచ్చగడకు ముక్క తీసేసి వేసేస్తారు. మనం నిలవకు చేసుకుంటున్నాం కదా, చాలా ఖర్చుపెట్టి చేసుకుంటున్నాం కదా, చాలా శ్రమపడి కూడా చేస్తున్నాం. అలాంటప్పుడు శ్రద్ధ తీసుకోవాలి. నిమ్మకాయ అనేటప్పటికి ఎక్కడైనా డాగున్న కాయ ఉందనుకోండి, అదొక రకమైన సేదు వస్తుంది ఆ కాయ. అది వేయడం వల్ల ఆ పచ్చడంతా సేదు అనిపిస్తుంది. ఆ వాసన కూడా మంచి సువాసన కోల్పోతుంది అన్నమాట. అది నేను చెప్పాలనుకున్నాను. నేను వీడియో కోసం ఏదో చెప్పడం కాదండి, నిజం తెలిసింది చెప్పడమే. నాకు ఏ లైకుల కోసమని కాదు, నా డెవలప్ అయిపోయిందని కాదు, మీకు ముందు అయిపోతుందని అంతకన్నా కాదు. అర్థమైంది కదండి మీకు. ఇలాంటి ఇంత మంచి నిమ్మపళ్ళు పెట్టుకోవాలి. అందరికీ ఇంత మంచిగా ఇలా దొరుకుతాయని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే దొరుకుతాయండి. మా పాప చిన్న పాపన్నా మా బాబున్నా ఇక్కడ నిమ్మకాయలు బాగుంటాయి అని అంటారు. మరి వాళ్ళ డాడీ వచ్చినప్పుడు కొనిస్తూ ఉంటారు, పట్టుకెళ్తారు అనుకోండి.
చక్కగా నిమ్మపళ్ళు చూస్తే చాలా ముచ్చటగా ఉంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇవి కాయ 8 ముక్కలు చేసి కోసేస్తాను. కోసేసిన తర్వాత మీకు నేను ఉప్పు వేసి కలిపి ఉంచడం విధానం మళ్ళీ అదొక వీడియో పెడతాను. అలాగా చేసుకుందరు. కానీ నిమ్మకాయ పచ్చడి ఇంట్లో ఉండటం వల్ల మనకి ఏ పులపురంగానో ఉందనుకోండి, నోటికి ఏమీ తినబుద్ధి కావట్లేదు అనుకోండి, పచ్చడిలాగా ఉన్నదన్నా నాలుగు మీద పెట్టుకోవచ్చు. తాలింపు పెట్టేసిన పచ్చడి లేదు, తాలింపు పెట్టకుండా పచ్చడిగా రెడీ అవి ఉంటుంది కదా, మన కారం వేయకుండా. అప్పుడు కూడా ఒక బద్ద నోట్లో వేసుకోవడం వల్ల మనకి పైత్యం అనేది ఉండదన్నమాట. వాంతి వచ్చినట్లు నోరు చేదుగా ఉన్నప్పుడు నిమ్మకాయ బద్ద చప్పలితే చక్కగా పైత్యం అనేది ఇరిగిపోతుంది అన్నమాట. మరి ఇది నిమ్మకాయ చాలా అట్లకి మంచిది. మనకి అతిగా ఎక్కువ తినకూడదు, కానీ నిమ్మకాయ తల తిరగటం, వామిటింగ్ అవ్వడం, పసర వాంతులు అవ్వటం అలాంటివన్నీ కూడా తగ్గించేస్తుంది అన్నమాట. నిమ్మకాయ పచ్చడి ఇంట్లో ఉండాలి. ఎవరికన్నా బాగోకపోతే నిమ్మకాయ పచ్చడి పెట్టండి కొంచెం ఉందా అని అడుగుతారన్నమాట. ఇవి అయితే నేను చక్కగా ముక్కల కోసి ఉప్పేసి కలిపే విధానం మీకు నేను చూపిస్తాను. మరి నాకు ఇలా చూస్తుంటే ఈ నిమ్మపళ్ళు కొయ్యబుద్ధి అవ్వట్లేదండి. చూడటానికి చాలా అందంగా సరదాగా ఇలా ఎంత బాగున్నాయండి. ఎప్పుడు ఇచ్చిన మా వారి పచ్చడికి ఇలాంటి పళ్ళుకాయలు మాత్రమే తీసుకొస్తారండి. చూసారు కదా, నచ్చింది కదా. ఇంతేనండి. మళ్ళీ మీకు నేను వీడియోస్ చేసి చూపిస్తాను. దీని తర్వాత చూడండి.